ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరూ ఇప్పుడు ఈ 4-5 నెలలైంది నేను వీడియోలు చేయక. అంటే ఈ బ్రహ్మంగారి గుడి కట్టిస్తా, నేను ఈ గుడి పనుల మీద ఉండి వీడియోలు చేయలేకపోయినా మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా చింతించాల్సిన పని ఏం లేదు. అప్పుడప్పుడు వీడియోలు చేస్తా. గుడి అయిపోయేంత వరకు కొద్దిగా కష్టంగా ఉంటుంది వీడియోలు. అందుకు కాబట్టి మీకు రేపు శివరాత్రి కదా, మహాశివరాత్రి సందర్భముగా ఒక యోగం ఇద్దామని చెప్పి నేను యూట్యూబ్ ఆన్ చేసి మీకు చెప్తున్న మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా ఈ యోగాలు చేసుకొని మనశ్శాంతితో ఏదన్నా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి, మాట్లాడతా. కానీ నాకు ఫీజు మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఎవరు చేసినా గురువు ఫీజు అంటే దేనికి, గురుదక్షిణ అంటారు అన్నమాట. గురుదక్షిణ ఇచ్చుకొని ఆ గురుదక్షిణ ఇస్తే ఆ స్వామికి ఆ గుడి నిర్మాణానికి కావాల్సిన కొంత ఏర్పాటు చేస్తా. అందుకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగం వినండి. ఫస్ట్ చెప్తా, వినండి. దీంట్లో ఏమైనా మెలకువలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే మాట్లాడతా, అది కూడా చెప్తున్నా. అందుకు కాబట్టి ఈ యోగం చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే, విన్న తర్వాత కూడా నాకు గురుదక్షిణ వేసిన తర్వాతనే మీరు యోగం అడగండి. దీంట్లో 2 సబ్జెక్టులు 2 సస్పెండ్గా పెడతా. కానీ మీరు ఈ 2 సస్పెండ్ తెలుసుకోవాలి అనుకుంటే, తెలుసుకొని చేసుకోవాలనుకుంటే వినండి, అది కూడా చెప్తున్నా. ఓకేనా? మొదలుపెట్టి చెప్తా, వినండి క్లియర్గా. ఓకే. 10 గ్రాములు ఇప్పుడు తగరం మీద అన్నమాట, తగరం మీద ఎండి చేసే విధానం ఇది. 10 గ్రాములు రాగి, 10 గ్రాములు రాగి, 10 గ్రాముల తగరం, 10 గ్రాముల సవీరం. ఈడొక మెలకు ఉంది. ఆ మెలకువను ఇప్పి చెప్పాలంటే నేను నాకు ఫోన్ చేస్తే చెబుతా. ఈ వస్తువులు మొత్తం కలిపి బాగా నూరుకోవాలి. నూరుకొని ఈ నూరుకున్న తర్వాత బొంత జముడు పాలు, అంటే 3 పలకల జముడు పాలు అన్నమాట. లేకపోతే ఇది ఆకు జముడు, ముళ్ళ ఆకు జముడు పాలు కానీ, వీటితోటి నూరి బిళ్ళగట్టి పుటాలు వేసుకోవాలి. 3 పుటాలు వేస్తే సున్నమైద్ది. సున్నమైన తర్వాత తగరం శుద్ధి చేసుకొని, తగరం హీట్ ప్రూఫ్ కూడా చేసుకోవాలి మిత్రమా. హీట్ ప్రూఫ్ కూడా చేసుకొని ఆ హీట్ ప్రూఫ్ అయిన తగరం మీద ఈ సున్నం వేస్తే సొక్కమైన ఎండి అయింది మిత్రమా. ఆ ఎండిని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు. క్లియర్గా చెప్తున్నా. శివరాత్రి సందర్భముగా క్లియర్గా చెప్తున్నా, మీరు దాన్ని మాత్రం విషయం అది. అందుకంటే నేను ఈ గుడి నిర్మాణం చేస్తూ ఉన్నా కాబట్టి మీకు వీడియోలు అందలేకపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వీడియోని చూడండి. గురువుగారు వీడియో చేయలేదని మీరేం సందేహపడద్దు. ప్రతి ఒక్కళ్ళకి అందిస్తా. కొద్దిగా గుడి పనుల మీద బాగా కసరత్తులో ఉన్నా కాబట్టి చెప్తున్నా. అందుకని బ్రహ్మంగారి గుడి శ్రీ విరాట్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మాణంలో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చూసుకొని ఎవరైనా మీకు కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే నాకు గురుదక్షిణ పంపిస్తే నేను వాళ్ళకు అది క్లారిటీ ఇస్తా. అది మిత్రమా. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రం, ప్రతి ఒక్కళ్ళకు విశ్వకర్మ అవగాహన వీడియోస్. ఈ వీడియోస్ చూసి మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. అది కూడా కాక మిత్రమా, ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను పొద్దుస్తం వీడియోలు చేయదలుచుకోవాలి. ఎందుకు అంటే నాకు ఈ గుడి మీద బాగా పడి గుడి పనులన్నీ చేయాలని బాగా పూర్తిగా ఉన్నా. ఈ గుడి పనులన్నీ పూర్తయితే రేపు బ్రహ్మంగారి కళ్యాణం, రేపు ఇంకా ఆరాధన వచ్చేసింది దగ్గరికి. ఇంకా పూర్తి కావాలని కొద్దిగా ఫాస్ట్లో పని చేపిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా నీట్గా
చేసుకొని ఆ దేవాన దేవుడికి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ భగవానుడికి గురుదక్షిణ సమర్పించుకుంటూ మీరు యోగం చేసుకోవచ్చు. ఆటంకం అయితే ఏం లేదు. ఓకేనా? ఓకే. ప్రతి ఒక్క మిత్రుడు కూడా వీడియోని చూడండి, చూసి మీరు అన్నీ చూసుకొని అంతా మీరు అన్నీ క్లియర్ చేసుకొని ఏర్పాటు చేసుకోండి. ఇదే వాట్సాప్ మన వీడియో ఉంది కదా, వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసుకోండి. యూట్యూబ్ చూడడం వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు ఫార్వర్డ్ చేసుకోండి. అందరు ఫార్వర్డ్ చేసుకొని అందరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి మిత్రమా. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.